హలో అండి, అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ్ శివ @. ఈరోజు మీకు ఈ వీడియోలో మనం అందరం సుగంధ వాటర్ అంటే సుగంధ వేళ్ళతో ప్రాసెస్ అనేది ఒక వీడియో చూసాము. అది ప్రస్తుత కాలంలో హెవీగా ఉందని లేటెస్ట్గా ఒక సుగంధ క్రష్ అంటే పానకం లాంటిది చిక్కగా ఉంటుంది, మనం తయారు చేసుకుంటాం కదా, అదే ఇప్పుడు రెడీమేడ్ షాపుల్లో దొరుకుతుంది. దాన్ని మీరు ముందుగా 750 ml 900 ml అలా దొరుకుతుంది. మీరు ఒక బాటిల్ తీసుకొచ్చుకోండి. నేను బ్యానర్లో కూడా ఉంది, అది హిమాలయ అని చాలా కంపెనీలు ఉన్నాయి. మీరు ఐఎస్ఏ బ్రాండ్ చూసుకొని ఒక మంచి కంపెనీ అనేది తీసుకొచ్చుకోండి. అది తెచ్చుకొని మీరు ఫ్రిడ్జ్లో ఉంచండి. తర్వాత దానిలో మీరు పంచదార ఏమీ కలపక్కర్లేదు, ఆల్రెడీ రెడీగా సిద్ధంగా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఒక లీటరు సోడా బాటిల్ అనేది తీసుకొచ్చుకోండి. తర్వాత నిమ్మకాయలు రసం మీరు ఒక లీటర్కి కలుపుకోదలుచుకుంటే చిన్న నిమ్మకాయలు అయితే 2, పెద్ద నిమ్మకాయ మంచి నిమ్మకాయ అయితే ఒక గట్టిది పిండి రసాన్ని సిద్ధం చేసుకోండి. ఒక కంటైనర్లో లీటర్కి ఒక 150 గ్రాములు 150 ml ఈ సుగంధ పానకం అనేది తీసుకొచ్చి దానిలో పోసుకొని దానిలో సోడా అనేది కలపండి. కలిపి ఈ నిమ్మకాయ రసం దానిలో కలిపేసుకొని మీరు కూలింగ్ చాలదనుకుంటే మీరు ఐస్ బార్స్ ఉంటాయి కదా మీకు మన డీప్ ఫ్రిడ్జ్లో, అవి మీరు కలిపి వాడండి. ఐస్ బార్స్ అనేది మనం ఫ్రెష్ వాటర్ ఆర్ఓ వాటర్తో ఒక కవర్లో పోసి మనం దారం కట్టుకొని సిద్ధం చేసుకోవాలండి. అది ముఖ్యంగా గమనించాలి. ఇది ఈ సుగంధ దానిలో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మీరు సర్వ్ చేసుకోవచ్చు. 1 లీటరు ఇది సుమారు 5గురుగా 6గురుగా మనం వాడచ్చండి. సోడా చాలా రుచిగా బాగుంటుంది. మీరు పులుపు ఎక్కువ తాగేవారు ఇంకా నిమ్మకాయ కలుపుకోవచ్చు. ఇంకా ఎక్కువ రుచి కావాలంటే సుగంధి పానకం అనేది కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది. అది మీరు గమనించండి. ఇది మేము వాడిన ప్రకారం మీకు తెలియజేశాను. దీనిలో మాట్లాడి మీరు చేసి చక్కగా రుచిగా కలుపుకొని త్రాగండి. ఎండాకాలం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.